భవిష్యత్తులో జరిగే వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. అయితే తన విగ్రహం కన్నీరు పెడుతుందన్న విషయం మాత్రం ఆయన రాయలేదు. ఆయన రాయకపోయినా బ్రహ్మంగారి కంట కన్నీరు కారుతోంది. దాన్ని చూడ్డానికి భక్తజనం బారులు తీరుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం కంటతడి పెడుతోంది. కొద్ది రోజులుగా విగ్రహం కుడికంటి నుంచి నీరు ధారగా కారుతోంది. ఈ విచిత్రాన్ని చూడ్డానికి భక్తులు బ్రహ్మంగారి ఆలయానికి తండోపతండాలుగా వస్తున్నారు. బ్రహ్మంగారి విగ్రహం కంటతడి పెట్టడం వింత అని కొందరు, మహిమ అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే ఏదో ప్రకృతి వైపరీత్యం జరగబోతోందని ఆందోళన పడుతున్నారు. 4 గంటల కాటి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామికి గుడి గంటల నుంచి నీళ్లు వస్తున్నాయి. భగవంతుడికి తెలుసా. స్వామివారికి 4 గంటల నుండి కుడి గంటలో నీరు కారుతున్నది. శ్రీ విరాటపోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారము ఏం జరుగుతున్నదో ఏం లేదో అదంతా పరమాత్మకి తెలుసా. విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత కంటి నుంచి నీటి బిందువులు రావడం సహజమేనని, ఇదేమీ వింత కాదని మరికొందరు వాదిస్తున్నారు.